ముందుగా ఈ వీడియో చూడండి పూర్తిగా. ఇది ఎలా ఎడిటింగ్ చేశానో చూపిస్తాను. మనం ముందుగా క్యాప్కట్ యాప్ తీసుకోవాలండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేసుకోవాలండి. దీంట్లో ఏదైతే ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వీడియో అప్లోడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మీరు అప్లోడ్ చేస్తేనే మీకు ఈజీగా వస్తుందండి. ఒక్కసారి చూస్తే ఏది అర్థం కాదండి, ఒక 2-3 సార్లు చూడండి వీడియోని. చూసిన తర్వాత మీరు ట్రై చేసుకుంటూ చూడండి. ఇప్పుడు చేసిన వీడియోలో హెల్మెట్ లేదు కదండి, అయితే మనం ఏం చేసామంటే అక్కడ వరకు ఆ చెయ్యి కింద కొట్టాడు కదండి, ఆ కొట్టిన వరకు ఆ క్రాప్ చేసుకోవాలండి వీడియో. అక్కడ స్క్రిప్ట్ చేసేసి మిగతా వీడియో డిలీట్ చేసేయాలండి. చూడండి, మిగతా వీడియో డిలీట్ చేస్తున్నాను, చూసారా. దీని తర్వాత హెల్మెట్ పెట్టుకున్న వీడియో మనం యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, హెల్మెట్ పెట్టుకున్న వీడియో యాడ్ చేశానండి. ఇది కూడా అంతే అండి, ఎక్కడైతే కొట్టామో అక్కడ మనకి స్క్రిప్ట్ చేసుకోవాలండి. ఈ మిగతా వీడియో అనేది డిలీట్ చేసుకోవాలండి. ఎగ్జాక్ట్లీ అక్కడ వరకు తీసుకోవాలి. చూడండి, డిలీట్ చేశాను, అందుకోండి. కాకపోతే అక్కడ మనం యానిమేషన్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ యానిమేషన్ యాడ్ చేసిన తర్వాతనే వీడియోకి అనేది హైప్ వస్తుందండి. యానిమేషన్ మీరు అబ్జర్వ్ చేస్తుండండి, నేను చేస్తున్నది. ఎందుకంటే మీరు ఫోకస్ పెడితేనే మీకు ఈజీగా వస్తుందండి. పెద్ద కష్టమేం అనిపించదు. ఒక 2-3 టైమ్స్ చేసామంటే వచ్చేస్తుందండి. ఇక్కడ కొంచెం స్లో మోషన్ పెట్టానండి, చూడండి. మరీ అంత లెంత్ కూడా పెట్టలేదు అది. దీని తర్వాత యానిమేషన్ అని యాడ్ చేస్తున్నానండి. చూడండి, క్యాప్కట్లో అప్పుడప్పుడు ఈ నెట్వర్క్ ప్రాబ్లం వస్తుందండి. ఆఫ్ చేసి ఆన్ చేసి మళ్ళీ వచ్చేస్తుంది. చూడండి, మీద యానిమేషన్ ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలండి. అది యాడ్ చేసుకున్న తర్వాత ఆపేసుకోవాలండి. ఆపిన తర్వాత నెక్స్ట్ బైక్ వచ్చే వీడియో చేయాలండి. ఇప్పుడు హెల్మెట్ వీడియో ఎలా చేసామో సేమ్ అలాగే చేయాలండి. సేమ్ స్పాట్లోనే, స్పాట్ చేంజ్ కావద్దండి. చూస్తున్నారు కదా, సేమ్ స్పాట్లోనే మళ్ళీ బైక్ తీసుకొచ్చి పెట్టాలి. కీస్ కింద కొట్టిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్లో మనకు బైక్ రావాలండి. మనం ప్లేస్ చేంజ్ కావద్దండి. ప్లేస్ చేంజ్ అయితే మనకు ఆ వీడియో అనేది పోతుంది. చూస్తున్నారు కదా, మళ్ళీ సేమ్ బైక్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మనం హెల్మెట్ది ఎలాగ యాడ్ చేసామో సేమ్ ఈ బైక్ది కూడా అంతే అండి. సేమ్ స్పాట్లో బైక్ పెట్టాము చూడండి. బైక్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి, సేమ్ స్పాట్లోనే బైక్ పెట్టి ఇక్కడ యానిమేషన్ యాడ్ చేస్తున్నాను చూడండి. యానిమేషన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఆ మ్యూజిక్తోని మనకు వీడియో హైప్ అవుతుందండి. ఇక్కడ మ్యూజిక్ ఒకటి యాడ్ చేసుకుని మనకు నచ్చిన మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. ఈ మ్యూజిక్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోండి, ఎందుకంటే ఆ మ్యూజిక్తోనే హైప్ వస్తుందండి. మ్యూజిక్ ఎక్కడైతే హైప్ ఉంటుందో ఆ ప్లేస్లోనే ఈ బైక్ పెట్టాలండి. ఈ మ్యూజిక్ అప్లోడ్ చేసిన తర్వాత దాంట్లో బీట్స్ అని ఉంటుందండి. ఆ బీట్స్ అప్లోడ్ చేసుకున్న తర్వాత బీట్కి మనం ఈ యానిమేషన్ పెట్టుకోవాలండి, లేదంటే వీడియో హైప్ కాదు. ఈ మ్యూజిక్లో మనం బీట్స్ అప్లోడ్ ఎలా చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ వీడియో మీకు కావాలనుకున్న వాళ్ళు నాకు కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసిన దాన్ని బట్టి నేను చేయాలా వద్దో డిసైడ్ అవుతానండి. ఎందుకంటే మొన్న పెట్టిన వీడియో కూడా అంత హైప్ రాలేదండి, కమెంట్స్ రాలేదు, లైక్స్ రాలేదు. అది కూడా మీరు పెట్టమని నాకు కమెంట్ చేస్తేనే నేను పెడతానండి. నెక్స్ట్ వీడియో నాది కావాలనుకుంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఒక 50 కమెంట్స్ వచ్చాయనుకోండి, పార్ట్ 2 వీడియో నేను చేస్తానండి. థ్యాంక్ యూ అండి. చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పార్ట్ 2 అని కమెంట్ ఎక్కువగా వస్తే నెక్స్ట్ ఈ వీడియో మీకు ఎడిటింగ్ చేసి చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి.